రైతన్నలకు పంట బాగా పండి మంచి దిగుబడి రావటానికి నీరు ఎంత ముఖ్యమో, నీరు ఎక్కువ అయినా అంతకంటే ఎక్కువే నష్టపోతారు. ఎలా నష్టపోతారు అనే అంశాలు మరియు నష్టము జరగకుండా ఎలా బయటపడాలి అనే అంశాలు గురించి తెలుసుకుందాం. అధిక వర్షాల వల్ల పంటలను కాపాడుకోవడం ఎలా? ప్రస్తుతం జిల్లాలో అధిక వర్షాలు కురిసినందువలన మొక్కజొన్న, కంది, మినుము, వేరుశెనగ, ప్రత్తి, ఉల్లి మరియు పండ్లు, కూరగాయల పంట పొలాల్లో అధిక తేమ మరియు వర్షపు నీటి ముంపునకు గురై మొక్కలకు మొదలుకుళ్ళు, వేరుకుళ్ళు మరియు మచ్చ తెగుళ్లు ఆశించి నష్టం కలుగజేయడానికి అవకాశం ఉంది. అధిక వర్షాల వల్ల పంటలను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం. పొలంలోని పంటలతో వర్షపు నీరు నిలబడినప్పుడు కాలువ తీసి నీటిని పూర్తిగా తీసివేయాలి. వర్షాలు ఆగిన తర్వాత మరియు పొలాలు ఆరిన తర్వాత ఎకరానికి యూరియా 25 కేజీలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 25 కేజీలు వేసుకోవాలి. పొటాషియం నైట్రేట్ ఎకరానికి 2 కేజీలు, బోరాన్ 300 గ్రాములు, యూరియా 2 కేజీలు లేదా డై అమ్మోనియం ఫాస్ఫేట్ 2 కేజీలు 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కలు బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవలెను. అధిక వర్షాల వల్ల పంటలలో మొగ్గలు, పూత, కాయలు ఎక్కువగా రాలిపోతుంటే రైతులు వెంటనే ప్లానోఫిక్స్ ఎకరానికి 50 మిల్లీలీటర్లను 285 లీటర్ల నీటిలో కలిపి మొక్కలంతా బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవలెను. వర్షాల వల్ల పంటలలో వేరుకుళ్ళు మరియు మొదలుకుళ్ళు నివారణకుగాను ముందుగా మొదలుకుళ్ళు మరియు వేరుకుళ్ళు ఆశించిన మొక్కలను తీసివేయవలెను. ఆ తర్వాత కాపర్ ఆక్సీక్లోరైడ్ ఎకరానికి 600 గ్రాములు లేదా కార్బన్ డిజం 400 గ్రాములను లేదా డైతేన్ 45ను 500 గ్రాములు కెమికల్ను 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కల పాదులలో అంటే మొక్క మొదలు బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవలెను. ఆకుమచ్చ తెగుళ్ళు నివారణకుగాను ఎకరానికి కార్బన్ డిజం 200 గ్రాములు లేదా ప్రోపికొనజోల్ 200 గ్రాములు లేదా హెక్సాకొనజోల్ 400 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకొని ఆకుమచ్చ తెగుళ్లు నివారణ చేసుకొని రైతులు అధిక వర్షాల వల్ల పంటలను కాపాడుకోవాలి. కావున రైతులు తమ పంటలను అధిక వర్షాల వల్ల మరియు ముంపునకు గురైనప్పుడు రైతులు వెంటనే ఇప్పుడు చెప్పిన విధంగా చేసుకొని పంట నష్టపోకుండా కొంతవరకు కాపాడుకోవచ్చు. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్టు చేయండి. మన ఛానల్లో వచ్చే వీడియోస్ ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని పొందండి. అలాగే మీకు కావలసిన సమాచారం గురించి కామెంట్ చెయ్యండి. ఈ వీడియోని మీ బంధువులకు, తోటి రైతులకు షేర్ చేయండి.